NNN న్యూస్ కి స్వాగతం. ప్రతిపడు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. దీనిలో భాగంగా ప్రతిపడు మండలం పెద్దిపాలెంలోని సుమారు 37.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. అనంతరం ప్రతిపడులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతిపాడు ఏవో కార్యాలయంలోని రైతులకు సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ ఉచితంగా ఇచ్చి కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నామని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా సబ్సిడీలపై రైతులకు అవసరమగు వ్యవసాయ పనిముట్లను అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ కుమార్ బాబు, ఏవో గంగాధర్, కూటమి నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, సింగిల్లిదేవి, సత్యరాజు, యాళ్ల జగదీష్, గొంతిన సురేష్, అమరాది వెంకటరావు, వెలుగుల నాని, ఇళ్ల అప్పారావు, ఎర్రాబత్తుల గోవిందు నాయుడు, దాకారపు కృష్ణ, గోపిశెట్టి శ్రీను, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ తరఫున ఉన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రతిపాడు మండలంలో పెద్దపాలెం గ్రామంలో ఏదైతే ఈ వేసవి కాలం ప్రజలు ఇబ్బంది పడకూడదు, మనం గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 40,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పెద్దిపాలెం గ్రామంలో 900 ఇంటికి కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయడం. అందులో 600 ఇప్పటికే పూర్తయింది, ఇంకొక 300 త్వరలోనే పూర్తిగా వస్తుంది. ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఈ వేసవి కాలం అని కాదు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలి, ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపాడు మండల పరిధిలో వెలుగు ఆఫీసులో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఈ కుట్టు శిక్షణ తరగతుల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఒక ఆర్థిక భరోసా, సమాజంలో ఒక గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ ఏర్పడిన వెంటనే మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో వారికి ఆనాడు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు, స్వేచ్ఛ సమానత్వంతో తగిన గౌరవం ఉండాలని ఆ రోజు నుంచి కృషి చేశారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఒక ఆర్థిక భరోసాను ఏర్పరిచారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారికి తగిన గౌరవం ఉండాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలనే ఉద్దేశంతో ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మండల పరిధిలో నియోజకవర్గ స్థాయిలో మూడు కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ఏలేశ్వరం మండలంలో ఒకటి, మన ప్రతిపాడు మండలంలో, అదేవిధంగా శంఖవరం మండలం ఏఎంసీ గోడౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజులు జరుగుతుంది. ఒక్కొక్కరికి 140 మందితో మార్నింగ్ సెక్షన్ 70 మంది, ఈవినింగ్ సెక్షన్ 70 మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రతి మహిళ అర్హులైన దాన్ని అందరూ కూడా వినియోగించుకొని వాళ్ళకి ఒక ఉపాధి ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఈ వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు, ఏదైతే మనకి అన్నం పెట్టే రైతులకు మనం ఏది ఇచ్చినా మన అదృష్టంగా భావించాలి, వారికి అండదండగా ఈ మా కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకి అండదండగా ఉంటుందని చెప్పిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమం వారికి ఇస్తున్న హామీలకి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయానికి ఏదైతే ఈ వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సులువుగా వ్యవసాయం చేసుకునే విధంగా 10 మంది చేసి దాన్ని టెక్నాలజీ ద్వారా, యంత్రాల ద్వారా సులువుగా చేసుకోవాలి, వారి వ్యవసాయానికి ఇబ్బంది పడకూడదు చేయడానికి రైతులు అని చెప్పి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఏదైతే పవర్ టిల్లర్లు, రొటావేటర్లు, పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు, అదేవిధంగా స్ప్రేయర్లు, వీటిని సబ్సిడీ ద్వారా
మొత్తం ఓవరాల్గా మన ఈ ప్రతిపాడు మండలంలో 34 లక్షల విలువ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్ని దానికి 14 లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయడం జరుగుతుంది. బెనిఫిట్